ప్రస్తుతం ఎక్కడ చూసినా సాయి పల్లవి గురించిన వార్తలతోనే మీడియా హోరెత్తిపోతోంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా ఆమె మారడంతో ప్రస్తుతం చాలా మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ గురించి క్యూలు కడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫిదా సినిమాలో థియేటర్లలో పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి కంగుతిన్నాను అంటూ ఒక దశలో తన డైలాగ్స్ కు చప్పట్లు కొడుతున్నారా లేదా పవన్ ను చూసి క్లాప్స్ కొడుతున్నారా అనే కన్ఫ్యూజన్ కు తాను లోనైనట్టు చెప్పింది. అంతేకాదు, ఈ మూవీ ఆడియో ఫంక్షన్ లో పవన్ పేరు చెబితే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంది. తనకు పవన్ తో కలిసి నటించాలి అని ఏర్పడిన కోరికను బయటపెట్టింది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా ఫిదా చిత్రం విజయంలో సాయి పల్లవి కీలకంగా మారడంతో ఆమె నటించిన భానుమతి పాత్ర మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచింది అంటూ మహిళా సంఘాలు కూడా సాయి పల్లవిని ఆకర్షణలోకి ఎత్తేస్తున్నాయి. బాడకావ్, బద్మాష్, బొక్కలిరుక్కొడతా అనే డైలాగ్స్ సాయి పల్లవి నోటి వెంట వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను చూస్తున్న అమ్మాయిలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, కొంతమంది అమ్మాయిలు అయితే సాయి పల్లవిని చూసిన తర్వాత తమ ముఖంపై పింపుల్స్ ఉన్నా సరే ఎంత అందంగా కనిపించవచ్చో అనే విషయాన్ని తెలుసుకున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. బ్లడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఉంటే ఆ కిక్కు వేరుగా ఉంటుంది అని అంటూ సాయి పల్లవి విపరీతంగా అభిమానించే హీరో మాత్రం కోలీవుడ్ టాప్ హీరో సూర్య. ఫిదా సినిమాను కోలీవుడ్ లో అదేవిధంగా బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేవలం 10 కోట్ల రూపాయల పెట్టుబడితో 20 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని దిల్ రాజు చూడబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఫిదా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం అవుతూనే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.